కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని పకడ్బందీగా అమలు చేయడం లేదు. 6 గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న సర్కార్ వాస్తవానికి మాత్రం పనితీరు రివర్స్గా ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కే దిశగా ముందుకు సాగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే 1వ తారీఖే ఉద్యోగులకు జీతాలు అని చెప్పిన ప్రభుత్వం ఇంకా కొంతమంది జీతాలని పెండింగ్లోనే ఉంచింది. తాము అధికారంలోకి వస్తే క్రమం తప్పకుండా 1వ తేదీనే వేతనాలు ఇస్తామన్న రేవంత్ హామీ మాటలకే పరిమితమైంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 2 నెలలు గడిచినా 1వ తేదీన జీతాలు అందని ద్రాక్షగానే మారింది. లైబ్రేరియన్ల దగ్గర నుంచి చిరుద్యోగుల వరకు సకాలంలో వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. 3 నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్న లైబ్రేరియన్లకు పలు విన్నపాలు, ఒత్తిళ్ల తర్వాత ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో వేతనాలు విడుదల చేసింది. కానీ 3 జిల్లాల్లోని ఉద్యోగులకు మాత్రం తమ జీతాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు కూడా ఇప్పటి వరకు అందలేదు. టెస్కో ఇవ్వాల్సిన యూనిఫామ్ కొనుగోలు అడ్వాన్స్ ను మళ్లించి డిసెంబర్ నెల వేతనాలను ఎలాగోలాగా సరిపెట్టారు. పోలీస్ శాఖలోని హోంగార్డులకు ఈ నెల 14, 15 తేదీల్లో వేతనాలు ఇచ్చారు. నేషనల్ హెల్త్ కమిషన్ కింద పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా మందికి 2 నెలలుగా వేతన బకాయిలు ఉన్నాయి. సెకండ్ ఏఎన్ఎంలకు మాత్రమే 1 నెల వేతనం అందించారు. దాదాపు 10,000 మందికి ఇంకో నెల జీతం బకాయి ఉన్నది. మిగతా స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బందికి 2 నెలల వేతనం అందాల్సి ఉన్నది. ఇలాంటి వారు సుమారు 5,000 మంది వరకు ఉంటారు. ఒకటవ తేదీనే వేతనాలు ఇస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ విషయాన్నే మర్చింది. 20వ తేదీ వచ్చినా వేతనాలు అందక చిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. మరీ ముఖ్యంగా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. జీతాలే కాదు, పెన్షన్ల విషయంలోనూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తున్నది. రిటైర్డ్ ఉద్యోగులకు 1వ తేదీ నుంచి 10వ తేదీల మధ్యలో పింఛన్లు జమ చేయగా, గురుకులాల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ నెల 16న వేతనాలు జమయ్యాయి. ధూపదీప నైవేద్యం పథకంలోని అర్చకులకు 20 రోజులు ఆలస్యంగా వేతనాలు అందాయి.